ఓం నమః శివాయ. శంభో శంకర, హర హర మహదేవ. శ్రీకాళహస్తీశ్వర. దైవానుగ్రహం కోసం మానవుడు వేదాధ్యయనం చేసి వేదమంత్రాలతో దైవాన్ని మెప్పించనవసరం లేదు. తను నమ్మిన దైవాన్ని మూఢంగా గాఢంగా ఆరాధించే పశుపక్షాది మానవ జాతినైనా సరే అపార కరుణా కటాక్షాలు చూపించగలనని అందుకు నిదర్శనంగా మూగగా మూర్ఖంగా తన్ను సేవించిన సాలెపురుగు, ఏనుగు, పాముకు కూడా మోక్షాన్నిచ్చిన అపార దయాసముద్రుడు కాళహస్తీశ్వరుడు. ఆ మూగజీవాల పేరుతోనే ప్రసిద్ధి చెందాడు శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. ఇక కథలోకి వెళదాం. కాళహస్తీశ్వరునికి దగ్గరగా గల కీకారణ్యంలో చెంచుల రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నాగనాథుడు. ఆయననే నాగుడు అని కూడా పిలుస్తారు. అతని భార్య కూడా మహాయిల్లాలు. ఆ దంపతులకి సంతానలేమి అంటే లేకపోవడం వాళ్ళను ఎంతో కుంగదీసింది. సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల సంతానం కలగాలని ఆయననే మొక్కేవారు. అలా కొన్నాళ్లకు వారికి మగపిల్లవాడు జన్మించగా తిన్నడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. కొంతకాలానికి తమ కులాచార ప్రకారం అన్ని విద్యలను నేర్పించేందుకు గురువు వద్దకు పంపించారు. తిన్నడు చిన్న వయస్సులోనే పులి నోట్లో చెయ్యి పెట్టి వాటితో ఆడుతూ ఉండేవాడు. అలా అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. తిన్నడి తండ్రి వయస్సు మీద పడిన కారణంగా ఎక్కడికి కదలలేకపోతున్నాడు. అప్పటికి తిన్నడి వయస్సు 16 ఏళ్లకు రాగా తన నాగుల రాజ్యాన్ని తిన్నడి చేతిలో అప్పగించాలని భావించి ఒక శుభముహూర్తాన తిన్నడికి పట్టాభిషేకం జరిపించాడు. తండ్రి పాదాలకు నమస్కరించి పులితోలు సింహాసనంపై ఆసీనుడై ఆ చెంచుల రాజ్యాన్ని తను పాలించాడు తిన్నడు. ఆనాటి నుంచి తిన్నడు గిరిజనుల పెద్దగా అందరి మన్ననలు పొందాడు. తిన్నడికి వేటంటే మహా ఇష్టం. అతను తన వేట బృందాలతో అడవి మధ్యకు వెళ్ళి వేటాడేవాడు. తిన్నడు గురి చూసి బాణం వదిలాడు అంటే ఆ జంతువు కథ ముగిసినట్లే. తిన్నడు ఎప్పటిలాగే ఓ రోజు తన సహాయకులతో అడవికి వేటకు బయలుదేరాడు, తన వేట కుక్కలతో. ఆ రోజు ఏమి విచిత్రమో, ఏ జంతువు సరిగ్గా కనపడటం లేదు. వీరి శబ్దాలకు ఎక్కడివక్కడ పారిపోసాగాయి. చివరగా ఓ అడవి పంది తిన్నడి కంటపడింది. దానిపై బాణాలు వదలగా అది తప్పించుకుంది. అంతే, అది అలా తప్పించుకోవడం తిన్నడికి పెద్ద అవమానంగా భావించాడు. తిన్నడితో సహా ఇంకా ఇద్దరు దాని వెంట పరిగెత్తి ఎంతో దూరం పోగా ఓ చోట ఆగిన ఆ పందిని కొట్టాడు. అయితే అలసిన ముగ్గురికి దాహం బాగా వెయ్యటంతో తిన్నా, మనం వచ్చిన కొండ అవతలి ప్రాంతంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది, అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకుందాం పదండి అన్నారు. అలా వారు నదీ ప్రాంతానికి చేరుకోగా శ్రీకాళ పర్వతం, దానిపై కొలువుదీరిన కాళహస్తీశ్వరుని ఆలయం కనిపించాయి. ఆ ప్రాంతాన్ని చూడగానే తిన్నడికి ఏదో తెలియని సంతోషం, మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. ఏదో వింత ఆ ప్రాంతంలో ఉంది, దాన్ని చూడాలనిపించింది. వెంటనే పర్వతాన్ని ఎక్కి ఆ ఆలయం ఎవరిదో చూడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వస్తానని తన అనుయాయులకు పందిని పచనం చేయమని చెప్పి పర్వతాన్ని ఎక్కి అక్కడ కాలు మోపాడు. అసలు పర్వతంపై పాదం మోపగానే అతని పూర్వజన్మ పాపాలన్నీ పటాపంచలయ్యాయి. అశాశ్వతమైన దేహంపై భ్రాంతి కూడా సన్నగిల్లింది. అప్పుడు కలిగింది కొండపై ఉన్న లింగాకార దివ్యదర్శనం. శివలింగాన్ని చూడగానే దాని మీద అనంతమైన భక్తిభావం
ప్రేమ పుట్టుకు వచ్చాయి. అమాంతం ఆ లింగాన్ని భక్తి పారవశ్యంతో కౌగిలించుకున్నాడు. ముద్దులపై ముద్దులు కురిపించాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అప్పటి వరకు పెద్దగా ఇదేమీ అతనికి తెలియదు. ఆ క్షణంలోనే భగవంతునితో మమేకమవ్వాలన్న ఆరాటం ఆరంభమయ్యింది. అప్పుడు అనిపించింది అతనికి, ఎప్పటి నుంచో నా మనస్సు నాకు తెలియకుండానే అన్వేషిస్తుంది ఈ స్వామినే అని. పరమేశ్వర, ఈ దట్టమైన అడవిలో ఎవరి సాయం లేకుండా ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారం ఎవరు పెడుతున్నారు? ఒక్క వేటకు వస్తేనే ఎంతోమందిని సహాయకులుగా తెచ్చుకుంటాము కదా. అలాంటిది ఈ కొండ ప్రాంతంలో నట్ట అడవిలో ఎవరూ లేకుండా దిక్కులేనివాడిలా ఇలా దీనంగా పడి ఉన్నావా? అలా కుదరదు. ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లుంది, వెంటనే నేను వెళ్ళి నీకోసం ఆహారం తీసుకొస్తాను అని అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ ఆహార అన్వేషణకు వెళ్ళాడు తిన్నడు. శివుని కోసం ఆహారం తెచ్చేందుకు కొండ దిగాడు. అక్కడి తన సహాయకుడు వండిన పంది మాంసం సిద్ధంగా వేడివేడిగా ఉండగా దాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇంతలో అతని సహాయకుడు, తిన్నా, పరమేశ్వరుడు ఏదైనా తినే ముందు ప్రతిదినం నీటితో అభిషిక్తుడవుతాడని, పూలతో అర్చనలు స్వీకరిస్తాడని చెప్పాడు. అది విన్న తిన్నడు వెంటనే నది వద్దకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పట్టి తాను సేకరించిన అడవి పూలను తలపై పెట్టుకుని వండిన పంది మాంసాన్ని చేతిలో ఉంచుకొని విల్లంబులతో తిన్నగా శివలింగం ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ నోటితో నీటిని శివునిపై ఉమ్మేశాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. ఆ నీటినే ఆనందంగా స్వీకరించాడు శంభుడు. తలపై ఉంచుకున్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివునికి అర్చన అయ్యింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని దేవునికి నైవేద్యంగా స్వీకరించమని శివలింగం ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదనమైంది. ఏ ఇతర మనిషి కానీ ఏ జంతువులు కానీ అక్కడకు రాకుండా గుడిద్వారం వద్ద కాపలాగా ఇక నిలబడ్డాడు. ఆ మర్నాడు ఉదయం శివయ్యకు ఆహారాన్ని తెచ్చేందుకు అడవికి బయలుదేరాడు తిన్నడు. ఇదంతా గమనిస్తున్న అతని సహచరులు, తిన్నా, ఏమి చేస్తున్నావు? ఏమిటి పిచ్చి పని? నీవసలు బోయదొరవేనా అంటూ సర్ది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పగా ఎంత మాత్రం అంగీకరించలేదు తిన్నడు. వారు చేసేదేమీ లేక వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు చెప్పగా వారు వచ్చి వారించగా నేను రానని, నన్ను బలవంతం చెయ్యకండని చెప్పగా తల్లిదండ్రులు నిట్టూరుస్తూ దేవరకు మ్రొక్కి అంతా ఆయన దయ అని వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఆలయంలో తిన్నడు తన దైవానికి ఆహారం తెచ్చేందుకు వెళ్ళిన సమయంలో ఆలయ పూజారి ప్రతిరోజులా శివుణ్ణి అభిషేకించేందుకు ఆలయానికి వచ్చాడు. వచ్చి లోన చూసేసరికి శివుని విగ్రహం దగ్గర మాంసపు ముద్దలు. ఏదో అపవిత్రం జరిగిందని గజగజ వణికిపోతూ ఆలయాన్ని కుండలోని మంత్రజలంతో సంప్రోక్షణ చేశాడు. తను కూడా స్నానమాచరించి మడిగా తెచ్చిన స్వర్ణముఖి నదీ జలాలతో అయ్యని అభిషేకించి విభూది దిద్ది పూలతో అలంకరించి మధుర ఫలాలను నివేదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు వచ్చి దేవునికి తను తెచ్చిన మాంసాన్ని నివేదించి తనదైన శైలిలో పూజ చేశాడు. ఇలా 5 రోజులు గడిచాయి. అటు తిన్నడు, ఇటు పూజారి శివయ్య పూజా విధానంతో దోబూచులాడుతూ ఒకరంటే ఒకరికి తెలియకపోయినా ఇద్దరు కోపంతో ఉండబట్టలేకపోయారు. తిన్నడైతే మరీను, స్వామి, నీ భక్తి తప్ప అన్యము అవసరం లేదు స్వామి, కానీ ఇక్కడ అపచారం జరుగుతోంది, దానిని నువ్వే ఆపాలి స్వామి అంటూ ప్రార్థించాడు. తిన్నడి అమాయకపు భక్తికి
పరవశుడయ్యాడు శంకరుడు. శివుడు ఆలయ పూజారి అయిన శివగోచారికి తిన్నడి భక్తి లోకానికి తెలియజెప్పటానికి అతని కలలో కనిపించి, గోచారి, రేపు నీవు నా లింగము వెనక భాగములో దాక్కుని అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆలయ పూజారి ఒక్కసారి నిద్రలేచి అంతా కలయ చూశాడు. ఆహా, ఇది నిజంగా పరమేశ్వరుని ఆజ్ఞే అనుకున్నాడు. మరునాడు పూజారి యథావిధిగా శివుణ్ణి అభిషేకించి చాటుగా దాక్కుని చూస్తున్నాడు. ఇక తిన్నడు ఆలయానికి చేరుకుని అంతకుముందు పూజారి చేసిన శివుని అలంకరణను పూర్తిగా తొలగించి నోటితో నీళ్లను పుక్కిలించి నెత్తిని ఉన్న పూలను అలంకరించి మాంసాన్ని నివేదించి తన పూజను గావించాడు. అప్పుడు గమనించాడు తిన్నడు, శివుని 2 నేత్రాలలో ఒక కన్ను నుండి రక్తం కారడాన్ని. ఆహా, ఈరోజు నాకు ఉదయాన్నే ఏదో కీడు శంకించింది. ఇదా స్వామి అంటూ తిన్నడు కుప్ప కూలిపోయాడు. నేనేదో తెలియని చెయ్యరాని అపరాధాన్ని చేసుంటాను స్వామి అంటూ దుఃఖిస్తూ కింద దొర్లిపోయాడు. దిక్కుతోసక ఏమి చెయ్యాలో పాలుపోక, ఏ క్రూర జంతువైనా హాని తలపెట్టిందా స్వామి అంటూ ఘోరంగా అరవసాగాడు. సరే అని తనకు తెలిసిన ఆకుపసరు వైద్యాన్ని సైతం చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఇక తప్పదని కన్నుకు కన్ను పన్నుకు పన్నే అనే నానుడి గుర్తుకు వచ్చింది. ఇక ఏమాత్రం ఆలోచన లేకుండా తన కంటిని ఊడబెరికి ఆ రక్తం కారే కన్ను దగ్గర ఈ కన్నును అమర్చాడు. విచిత్రంగా రక్తం కారడం ఆగిపోయింది. ఆహా అని తిన్నడు సంతోషించేలోగా ఇంకో కన్ను నుండి రక్తం రావడం మొదలయ్యింది. తిన్నడు ఉలిక్కిపడ్డాడు. స్వామి, నాతో ఏదో అపరాధం జరిగింది కాబట్టి ఇలా జరుగుతుందయ్యా స్వామి. దిగులు పడకు, దీని మందేదో తెలిసిందిగా, నువ్వు అట్టే ఉండు స్వామి అంటూ 2వ కన్ను ఊడబెరికి ఇద్దామని ముందుకు కదిలి, ఆ స్వామి 2వ కన్ను ఎక్కడో తెలవాలి కదా అని తన కాలి బొటనవేలు శివుని కన్ను దగ్గర ఉంచి తన 2వ కన్నును ఊడబెరికేందుకు బాణాన్ని ఉపయోగించేసరికి, తిన్నా, ఆగాగు అంటూ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తిన్నడి చేయిని బట్టి నిలువరించాడు. కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. నీ అంతటి నిర్మలమైన నిస్వార్థమైన భక్తిని నేను ముందెన్నడూ చూడలేదు. పంచాగ్నుల మధ్య నిలిచి తపస్సు చేసిన వారికంటే నీ మనస్సు పవిత్రం. నీ అమాయకపు భక్తి నన్ను పరవశింపజేశాయి అంటూ దీవించి తిరిగి తిన్నడికి కన్నులు వచ్చేలా చేసి తన అఖండ తేజోరాశిలో కలుపుకున్నాడు పరమేశ్వరుడు. ఇదంతా గమనిస్తున్న పూజారి పరిపరి విధాల పరమేశ్వరుణ్ణి ప్రణతులు చేశాడు. కాళహస్తీశ్వర పురాణ కథనం ప్రకారం తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గురించి కఠిన తపస్సుచే పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునునితో తలపడినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణం వల్లనే తరువాతి జన్మలో అర్జునుడు బోయవానిగా అనగా తిన్నడిగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివసాయుధ్యాన్ని పొందాడని మహాకవి దూర్జటి విరచిత కాళహస్తీశ్వర పురాణం స్పష్టం చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర శరణు శరణు.